వాళ్ళు బీఫామ్ ఇచ్చినారు కదా, మా ఇద్దరు కార్పొరేటర్లు గెలిచినారు కదా, మేము బీఫామ్ ఇచ్చినాం. మా పార్టీ తరఫున నీ ఇద్దరు బిడ్డలు గెలిచినారని కనుక ఆయన ప్రెస్కి వచ్చి చెప్తే ప్రజలు ఒక ఒపీనియన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు అన్నా అనిత యాదవ్, 48th డివిజన్ కార్పొరేటరు, అన్నా రామచంద్ర గారి చిన్న కుమార్తెని. అట్ ప్రెసెంట్ కార్పొరేటర్ అండి వైసీపీ తరఫున. నిన్న ఏదైతే మాట్లాడారో, మా నాన్న స్పందించిన దానికి ప్రతిస్పందనగా ఎవరైతే మా వాళ్ళు మాట్లాడారో వాళ్ళు ఎవరో కాదండి, మా వాళ్ళే. కానీ మాట్లాడిన వాళ్ళు మా వాళ్ళు, మాట్లాడించిన నోర్లు గొంతులు మా వాళ్ళవి కాదవి. దానికి మనస్తాపం చెంది ఇదే పార్టీలో ఉంటున్న మేము మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రాజీనామాను ప్రకటిస్తున్నామండి మా సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ తరఫున. నేను డాక్టర్ అన్నా సంధ్యా యాదవ్, 49th డివిజన్ కార్పొరేటర్ అండి. జీవకోన ప్రాంతానికి వస్తాను. యాక్చువల్గా నిన్న మా నాన్న రాజీనామా చేసినందుకు దానికి చాలా మంది చాలా ఇదిగా మాట్లాడారు. ఒకవేళ ఎదుటి మనిషిని చూపిస్తే 4 వేళ్ళు వాళ్ళని చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. గురిగింజకి తన రంగు తెలియదన్నట్టు వీళ్ళు పక్కనోళ్ళ గురించి అన్ని మాట్లాడుతున్నారు. మనం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగేది కాదు. సో అలా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నాను. దానికి పెద్దవారైన అన్నా రామచంద్ర గారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పుకోవాలి. పర్సనల్గా వచ్చో ఫోన్లు చేసో సారీలు చెప్పేసి మీడియా ముందు వచ్చి ఎవరినో మెప్పు పొందడానికని అలా మాట్లాడడం చాలా తప్పండి. దానికి మనస్తాపం చెంది నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కార్పొరేటర్గా ఉన్నామండి. పార్టీ సభ్యత్వాన్ని అవునండి. అవునండి. నిన్న మాట్లాడిన వైఖరి ఎవరైతే ఉన్నారో అది మాకు నచ్చలేదండి. నిన్న రావాలంటే పెద్ద ఎత్తున మేము రావచ్చు. మా నాన్నగారికి నచ్చక వచ్చారు. ఓవరాల్ మన ఆంధ్ర సిచ్యువేషన్స్ గమనించి వచ్చిన వాళ్ళు బయటికి. మేము ఏ రోజు పార్టీ నుంచి ఇమీడియట్గా బయట రావాలని మేము అనుకోలేదండి. నిన్న మా ఫాదర్ ఏదైతే ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నీ తిరిగి ఆయనకు తెలిసింది, ఆయన బయట రావాలనుకున్నాడు. బీసీలుగా, ఎస్టీ, ఎస్సీలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంలో బయట వచ్చాడు. ఆ మూమెంట్ నుంచి బయట వచ్చారే కానీ ఏదో మమ్మల్ని కార్పొరేటర్లుగా ఇక్కడ నుంచి తీసుకురావాలన్న ఉద్దేశంలో మా నాన్న రాలేదు. వచ్చే పని అయితే నిన్ననే మేము ముగ్గురం వచ్చేవాళ్ళం. ఏదైతే నిన్న మాట్లాడారో దానికి మన పార్టీ వాళ్ళు ఎవరు కానీ మంచిగా బయట వచ్చి ఓకే అన్న వచ్చాడే కానీ అన్న పిల్లలు బయట రాలేదు, పార్టీలోనే ఉన్నారు అన్న ఒక మినిమం కామన్ పాయింట్ మర్చిపోయి మాట్లాడారు. కాబట్టి మేము ఈరోజు బయట రావాల్సి వచ్చింది. మా తండ్రి నన్ను వల్ల మేము బయట రావాల్సి వచ్చింది. అది పార్టీ సభ్యత్వం నుంచి మేము బయట వస్తున్నాం. కార్పొరేటర్గా యాక్టివ్గా పనిచేయలేకపోతున్నాం అంటే ఇందులో 2 ఉన్నాయండి. ప్రజలతో మేము కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉన్నాం, మా ప్రజలతో. లేకపోతే అంత హైయెస్ట్ మెజారిటీతో సంధ్యా యాదవ్ గారు గెలవలేరు, యునామినస్గా ఒకరు గెలవలేరు. ఇంకా మేము ఒక్క జీవకోన ఒకటే కాదండి, కొర్లగుంటలో కూడా మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నీ మేము అప్పుడు పార్టీకి పనిచేసి గెలిపించినవే. ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మేము పార్టీకి పనిచేసిన వాళ్ళమే. కానీ పార్టీలో మాకు సముచిత న్యాయం జరిగినట్టు మాకు అనిపించలేదు. ఎగ్జాంపుల్ నిన్న జరిగిందే సముచిత న్యాయం మాకు జరిగింది. వర్క్ చేయలేదు అనేది ఏం లేదండి. జీవకొన్న జనాలకి ప్రతి నీటికి మేమున్నాము, ప్రతి ఒక్క దీనికి అకేషన్కి వెళ్ళున్నాం, ప్రతి రోడ్డు ప్రారంభోత్సవానికి అన్నిటికీ మేము వెళ్ళాం. మేము చేయవలసిన డ్యూటీ మా వైపు నుంచి మేము కరెక్ట్గా అన్ని విధాలుగా చేసాము. ఇంకా చెప్పాలంటే వాలంటీర్స్ ప్లేస్మెంట్లో మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, సచివాలయం ఓపెనింగ్ అప్పుడు మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అయినా అవన్నీ కూడా మేము ఎప్పుడు అది పెద్ద తప్పుల్లాగా మెన్షన్ చేయలేదు. ఓకే అవుతుంది, ఎందుకంటే మనకు కావాల్సింది ప్రజల అభివృద్ధి, మనుషుల యొక్క డెవలప్మెంట్. సో వాళ్ళ నీడ్స్ జరుగుతున్నాయి కదా, మనకంటూ ఏముంది, పర్లేదు అని అన్ని నెట్టుకొని వెళ్తూనే ఉన్నామండి. అలా ఎప్పుడు డ్యూటీస్కి లేమో అన్నమాట యాక్సెప్ట్ చేయాలి.
పార్టీ కార్యక్రమాలు అంటారు ప్రభుత్వ కార్యక్రమాలు అలాంటి వాటిని మేము జనాల కోసం ఉన్నాము. మా వార్డ్స్ మా ఏరియాకి సంబంధించిన వాటికన్నిటికీ ఖచ్చితంగా అటెండ్ అయ్యామండి. సో ఇంకా మిగిలిన వాటికి నిన్న రూపకల ఏదైతే 40 నియోజకవర్గాలు ఏదైతే ఎక్కువగా భూ కబ్జాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు ప్రజలు సో వాటన్నిటికీ దానికి సంబంధించి జీవకోణంలోనే ఏంటండి, మొత్తం తిరుపతిలో జరగట్లేదా భూ కబ్జాలు? ఓన్లీ తిరుపతి, మిగిలిన ప్రాంతాల్లో జరగట్లేదా? దాన్ని ఒకటి మెన్షన్ చేసి అదే చెప్తున్నా కదా, ఒకరి ముక్కరు మీద ఒకరు బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగదు అని. మేయర్ పదవి ఆశించి దానివల్ల అది రాకపోవడం వల్లే రాజీనామా చేశారని కూడా ఆరోపణ చేశారు. అది చేయాలంటే అప్పుడే చేయొచ్చండి. ప్రమాణ స్వీకారం చేసే రోజే పెద్ద ఎత్తున హంగామా చేసేయచ్చు. అది కాదు, అది పాయింట్ కాదు. వాళ్ళకి ఇచ్చారన్న గౌరవం ఆనందం. ఒకసారి పదవి వస్తుంది, ఒకసారి వెళ్తుంది, అది మేము స్పోర్టివ్ గా తీసుకుంటామండి. అది పెద్ద సమస్యే కాదు. పదవి లేకపోయినా మేము ఎక్కడున్నా మేము ఎలా ఉండాలో ఉంటామండి. పదవి వస్తేనే ఏదో వస్తుందని అది ఎంత ఓకే గుర్తు చెల్లే ప్రయత్నం, కానీ అది లేదని అది కాదని మేము బయట రావాలంటే అప్పుడే రావచ్చు. అది కాదు. 2024 ఎన్నికల్లో మీరు వేరే పార్టీగా ప్రస్తుతానికైతే అవేం లేదండి, అవేమీ లేవు. వేరే పార్టీగా బంద్ చేస్తాం. ప్రస్తుతానికైతే మా మా మైండ్లలో వేరే పార్టీకి వెళ్ళాలి, పని చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు నిన్న మేయర్ గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్ చేస్తున్నారంటే వైసీపీలోనే మా కులాలకి వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత జరిగింది. అన్నా రామచంద్రయ్య గారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాన్ని సంక్షేమం చూశారు కానీ జనాల సంక్షేమం చూడలేదు. వాళ్ళకు మేయర్ పదవి అడిగారు, అది కాదన్నందుకే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. వ్యక్తిగతం కోసం కానీ కులం కోసం కాదు అన్నది వాళ్ళు అంటున్నారు. దానిపైన ఎవరింటికి వచ్చి ఇస్తామన్నారు చెప్పండి. అది కాదు, అదే అయ్యి తను చెప్పారు కదా, అట్లా అయ్యుంటే దానికోసమే అని ఉంటే ప్రమాణ స్వీకారం రోజే మేము చేయకుండా ఆగిపోయి ఉంటాం కదా. ఇన్ని రోజులు ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఆ పాయింట్ ఎత్తింది కూడా లేదు కదా. 2019 ఎన్నికల ముందు 2015లో పీడీ యాక్ట్ పెట్టి ఎన్కౌంటర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తే కరుణాకర్ రెడ్డి కాపాడారు. నేను చెప్తాను దానికి.